హే గాయ్స్, నేను మీ ప్రణవ్. నేను ఇవాళ ఈషా ఫౌండేషన్కి వచ్చాను అనమాట. ఇవాళ నా డే 1. ఓకేనా. ఇవాళ డే 1లో నేను చాలా ప్లేసెస్ తిరిగా. ఓకేనా. కానీ ఫస్ట్ మీకు ఈ రూమ్ టూర్ చూపిస్తాను. ఈ రూమ్ ఎలా ఉంది, ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ ఏంటి అనేది నేను ఫస్ట్గా ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. ఓకేనా. మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తా ఉంటే ప్లీజ్ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అండి. ఓకేనా. రూమ్ కావాల్సిన డీటెయిల్స్ ఏమన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి, లేక మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఒకవేళ రిప్లై ఇవ్వలేదు అంటే నా ఛానల్కి బ్లాగ్ కొట్టేసి, ఓకేనా, రిపోర్ట్ కొట్టేసి, ఓకేనా, అన్సబ్స్క్రైబ్ చేసేసాయి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. అరే సబ్స్క్రైబర్లు ఎక్కువ లేరు కదరా అంటాడు. ఏం పర్లేదు. ఓకేనా. నేను రిప్లై ఇవ్వకపోతే ఖచ్చితంగా అన్సబ్స్క్రైబ్ చేసేదండి. ఓకేనా. ఎట్లయితే అట్లా చూసుకుందాం. ఇప్పుడు రూమ్ టూర్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా. రూమ్ ఎలా ఉందని చూపిస్తాను, చూసేసేయండి. ఓకేనా. మ్యాక్సిమం 3-4 మినిట్స్ ఉంటుంది. స్కిప్ అయితే చేయకండి. ఓకేనా. అక్కడి నుంచి వస్తా, డోర్ కాడి నుంచి. అందరిని తీసుకుపోతాను. ఓకే, వెయిట్. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఇంకా డోర్, దానికి డ్యూయల్ లాక్ సిస్టమ్ ఉంది. అండ్ డోర్కి బ్యాక్ సైడ్ కాటేజ్ యొక్క గైడ్ లైన్స్, ఎమర్జెన్సీ కాంటాక్ట్, ఇంపార్టెంట్ నోటీస్ ఇవన్నీ చెక్ చేసి పెట్టారు. ఓకేనా. అండ్ ఇక్కడ మెయిన్ చాలా చిన్న ఆల్ అవుట్ కూడా వాళ్ళు మన కోసం ఆలోచించి పెట్టారు. ఇక్కడ రీఫిల్, దీనికి ఫుల్గా ఉంది రీఫిల్ కూడా, ఫ్యాన్ కూడా. అండ్ ఒక టేబుల్ పైన నా బ్యాగ్ పెట్టేసా, ఒక జత బట్టలు కూడా పెట్టేసా రేపటి కోసం. ఆ బట్టలు రేపటి కోసం. అండ్ కర్టన్స్ కూడా ఉన్నాయి. నా వాల్ పైన ఆ డిజైన్ అయితే చాలా యూనిక్గా ఉంది గైస్. 2 కార్డ్స్, 2 బెడ్స్, 2 పిల్లోస్, 2 బెడ్షీట్స్ అలా. ఆ పైన ఏసీ కూడా ఉంది. ఫ్యాన్లు 2 ఉన్నాయి. అండ్ కబోర్డ్, హ్యాంగర్. కబోర్డ్లు కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు వాళ్ళు. నేనైతే ఏం పెట్టలేదు. మంచిగా ఫ్యామిలీతో పిల్లలతో వస్తే బాగుంటుంది. మేమంటే సోలో వాళ్ళం. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఓకే, గ్రీన్, ఆలీ గ్రీన్, ఓకే, లైట్ క్రీమ్ ఆర్ వైట్. మిర్రర్. హాయ్. అండ్ అవైతే నావే కలిసి వాళ్ళే చేయలేదు. అది వాచ్, వాలెట్, కోంబ్, హ్యాండ్ కర్చీఫ్. ఓకే. అండ్ షేడ్ చూసుకుంటే ఒక టేబుల్, ఒక చైర్, 2 గ్లాసులు ఇచ్చారు కాపర్వి. ఇక్కడ మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. మార్నింగ్ ఒకవేళ కుదిరితే చూపిస్తాను. దానికి మస్తు నెట్ కూడా ఇచ్చారు. వాష్రూమ్ చూద్దాం. వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. చూసేసింది. చూడండి మ్యాజిక్. ఉంది కదా. అదైతే వాళ్ళే ఇచ్చారు హ్యాండ్ వాష్. అది అయితే నావి. ఒకటి షాంపూ, ఫేస్ వాష్, జెల్, అయితే టాయిలెట్ అది కూడా నీట్గా ఉంది.
అండ్ షవర్ ఇచ్చారు, షవర్ జెల్ కూడా ఇచ్చారు వాళ్ళు, ఫుల్గా పెట్టారు దాన్ని ఇలా. అండ్ ఒకటైతే హాట్ వాటర్కి, ఒకటైతే కోల్డ్ వాటర్కి. అండ్ అయితే డస్ట్బిన్ చాలా నీట్గా ఉంది ప్లేస్, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళైతే. ల్యాండ్స్, దిస్ ఈజ్ అ వాష్రూమ్. ఇది మొత్తం రూమ్. ఇప్పుడు 360 degreesలో చూసేసాను రూమ్ని. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. ఈ రూమ్ అయితే నాకు శివపాదం 4 అని అక్కడ ఇచ్చారు, 420 రూమ్ నెంబరు. మెయిన్ దీని కాస్ట్ వచ్చేసి నాకు 1 డేకి 990 రూపీస్ ఛార్జ్ చేసుకున్నారు. అండ్ 2 డే, నేను మొత్తం 2 డేస్ తీసుకున్నా, ఇది డే 1 అనమాట. నేను మొత్తం 2000 రూపీస్ పే చేశాను 2 డేస్కి. నాకైతే రూమ్ అయితే చాలా చాలా బాగా నచ్చింది, సో వర్త్ అనిపించింది. మనం ఇక్కడ రూమ్ ఒకటే కాదనమాట, మనం రూమ్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ భిక్షా హాల్ అని చెప్పేసి ఉంటుంది, అక్కడ మనకి ఫుడ్ కూడా వాళ్ళే పెడతారు 2 times. కమింగ్ వీడియోస్లో అవి కూడా అప్లోడ్ చేస్తాను, ఓకేనా? ఎవరు మిస్ అయ్యకండి. మీకు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో లైక్ ఫుడ్ ఎక్కడ పెడతారు, లైక్ డిఫరెంట్ ప్లేసెస్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి అవన్నీ చూపిస్తాను. ఇంకా మోర్ డీటెయిల్స్లో వస్తుంది. లైక్ చేసి ఫాలో కొట్టేసి సబ్స్క్రైబ్ చేసేసండి, ఓకేనా? ఈ రూమ్ గురించి మీకు ఏమైనా కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మీకు నచ్చిన డీటెయిల్ అడగండి, నేను పెట్టేస్తాను కామెంట్. ఒకవేళ రిప్లై ఇవ్వలేదంటే అన్సబ్స్క్రైబ్ చేసేసండి. అన్న మీకు ఫాలోవర్స్ ఎక్కువ లేరు కదా అన్న, అన్సబ్స్క్రైబ్ కొట్టేస్తే ఎలా అంటే నో ప్రాబ్లం అండి, ఓకేనా? మీరు డౌట్ అడగండి, నేను రిప్లై ఇస్తాను, ఓకేనా? లేట్ ఎందుకు మరి, లైక్ కొట్టేసాను గాయస్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.